ఈ ఆనల బండేం తీస్తాంరా మంచిగా మెట్రోలో పోక అబ్బా కొడక ఈ ట్రాఫిక్ లో బస్ ఎక్కినమంటే ఇవాళ పోయినట్టే ఇక ఊకే సపడేక మెట్రోలో పోయిందే ఉత్తమ ఉన్నట్టున్నది చల్లగా ఏసీలో కూకొని పోవచ్చు మళ్ళా ట్రాఫిక్ తిప్పలుండది ఆఫీస్కు ఆల్చం కాదు వామ్మో బస్సులనా ఇక పోయినట్టే రోడ్ల మీద నిమ్మలంగా మెట్రో ఎక్కిందే నయం చా మా ఇంటి దిక్కు కూడా బండొస్తే బాగుండే అనుకుంటారు కదా పట్నంలో చాలా మంది ఇంతకు ఇప్పటి వార్త ఏందంటే మెట్రో రైలు ఇక సర్కార్ చేతికి వస్తుంది అగో ఇన్నేళ్లు లేదా అనేరు ఎల్ఎన్టీ అనే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడిపిస్తున్నారు ఇంకిన్ని రూట్ల పట్టాలు వేయాలి పట్నం అంతా బండి తిప్పాలని గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే లేలే ఇది నడుపుడే మాతోటి అయితలేదు ఇంకో దిక్కంటే అసలే కాని పని అని చేతుల మీదకి లేవట్టిండ్రు మరి అచ్చా అయిన దానికి మేమే తోలుకుంటాం తీ అని సర్కార్ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు ఇక బ్యాంకులకు బాకున్న 13,000 కోట్లు కట్ చేసి సెటిల్మెంట్ కింద కంపెనీ వాళ్ళకు 2,000 కోట్లు ఇస్తానికి అగ్రిమెంట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి సార్ ముంగట 90% కంపెనీ వాళ్ళు 10% సర్కారుల పార్ట్నర్షిప్ తోటి పట్నంలో బండ్లు తిరగబట్టి ఏం తక్కువ 9 ఏండ్లు ఎల్బీ నగర్ కెళ్ళి మియాపూర్ నాగోల్ నుంచి రాయదుర్గం జేబీఎస్ కెంచి ఎంజేబీఎస్ మొత్తం 69 కిలోమీటర్లు నడుస్తుంటే దినం 5 లక్షల మంది ఎక్కుతురాట మొన్ననే టికెట్ల రేట్లు పెంచిరు లోపల దుకాణాల మీద కిరాయిలు కింద పార్కింగ్ ఫీజులు పిల్లల మీద ప్రకటనలు అంతటా పైసలే పైసలు అయితే కరోనా కష్టకాలం తర్వాత లాస్లు ఉన్నాం అనేది కంపెనీ వాళ్ళ మాట ఇక ఈ నడమనే పాత బస్తీకి పట్టాలు వరుస్తానికి సెంటర్ వాళ్ళ పర్మిషన్ అడిగితే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళని కలుపుకుంటేనే ఇస్తామని కండిషన్ పెట్టిరట వీళ్ళేమో మా తోటి కాదని వెనకపోతే సర్కారే గిట్ల ముంగట్టుకు వచ్చింది అప్పట్లో సౌలతుల కోసం కంపెనీ వాళ్ళకి ఇచ్చిన 260 ఎకరాలు గిన వాపస్ ఇవ్వాల్సిందే ఇక ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతుందా లేదంటే ఇంకెవరికన్నా గుత్తకిస్తుందా అనేది రేపు తెలుస్తుంది